నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీరన్నా నాకు చాలా ఇష్టం, నేనన్నా మీకు చాలా ఇష్టం. కానీ మీ మనసు కోరుకుంటుంది అలా కానీ. లేదు, అప్పుడు ఏదో తప్పు జరిగింది. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నేను నిన్ను తప్ప ఇంకెవరిని లవ్ చేయను. ట్రస్ట్ మీ. ఎందుకండి దాస్తున్నారు? ఎవరితో మాట్లాడినా 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడతారు. కానీ ఆ లతాతో చూడండి, 50 నిమిషాలు, అరగంట, గంట. అంత నచ్చిందా? అంటే నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. ఒక ప్రాజెక్ట్ విషయంలో ఫోన్ మాట్లాడిన అంతే. నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మీరేం మొహమాట పడద్దు, ప్రేమించండి. దూరం నుంచి కాదు, దగ్గర నుంచే. ఒకే ఇంట్లో కలిసి ఉందామా అందరం? అబ్బా, ఈ ఏజ్ దానికి ఇప్పుడు వెలిగింది. అంటే నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావు. అయినా ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో ఎలా ఉంటాము? ఒక్కసారి ఆలోచించుకో. అబ్బా, ఏం నటిస్తున్నారండి. నేను నిజమే చెప్తున్నాను. అందరం ఒకే ఇంట్లో కలిసి ఉందాము. ఒక మంచి ముహూర్తం చూసి ఆ అమ్మాయిని తీసుకురండి. ఓ బెడ్రూము రెడీ చేస్తా. కానీ ఒక కండిషన్. వారంలో 3 రోజులు నాతో, 3 రోజులు తనతో, మిగతా ఒక్కరోజు మీ ఇష్టం. నీకు ఇష్టమైతే అంతకుమించి ఏముంటుంది? సరే, నువ్వు ఒప్పుకున్నట్టే చేద్దాం. కాకపోతే నాకు తనకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. ఐ లవ్ యూ డార్లింగ్. ఓహో, అయితే మీకు అందరూ కలిసి ఉండడం ఇష్టమే అన్నమాట. అంటే నీకోసం తన కోసం నాకైతే ఇష్టమే. కొంచెం నా మాట కూడా వింటారా? ఏంటది చెప్పు. ఏం చేయాలి నేను? మీరు లతను ప్రేమించినట్టు నేను కూడా గాఢంగా ఒకరిని ప్రేమించాను. అతని పేరు రాము. మీకు సగం ప్రేమను పంచుతాను, అతనికి సగం ప్రేమను పంచుతాను. ఇంకో బెడ్రూమ్ రెడీ చేయండి. బోడిన కందానా లాగి పెట్టి కొట్టానంటే ఎవడే రాము? ఇద్దరిని కలిసి చంపేస్తా. అబ్బబ్బా, మీకు మట్టికి లత కావాలా? నాకు రాము వద్దా? ఇంకోసారి లత అన్నారనుకో, లత రాము, లత రాము. అబ్బా ఆపవే, నువ్వు నీ మాటలు.